18 డిసెంబర్ 2024న దీన్ని ప్రవేశపెడితే ఇది ఎప్పుడు ఆమోదం పొందింది అనేటువంటి అంశాన్ని మనల్ని క్వశ్చన్ గా అడుగుతారు. అలా అడిగితే 20న అంటే ఇదే డిసెంబర్ 20వ తేదీన ఈ బిల్ అనేది ఆమోదం పొందింది. ఓకే, దీన్ని శాసనసభ ఆమోదించింది. ఆమోదించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ బిల్ అనేది తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఇక్కడ శాసనసభ ఆమోదించిన తర్వాత ఇది గవర్నర్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అంటే గవర్నర్ దీనికి ఆమోదం తెలపాలి. సో దీనికి సంబంధించి గవర్నర్గా తెలంగాణకి సంబంధించి మీ అందరికీ తెలుసు జిష్ణుదేవ్ వర్మ. ఓకే, సో ఈయన మనకి ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు. ఈయన త్రిపుర రాష్ట్రంకి సంబంధించినటువంటి ఇతను గవర్నర్ గారు ఆమోదం తెలపడం జరిగింది. ఎవరు ఆమోదం తెలిపారు అని అంటే గవర్నర్ గారు ఆమోదం తెలిపారు. ఎప్పుడు ఆమోదం తెలిపారు అని అంటే దీనికి సంబంధించి జనవరి 3న ఆమోదం తెలపడం జరిగింది 2025 సంవత్సరానికి సంబంధించి. సో ఇలా జనవరి 3, 2025 సంవత్సరంలో ఆమోదం లభించిన తర్వాత ఈ భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ 2025 యాక్ట్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి గెజిట్ జారీ అయిందండి. రాజపత్రం జారీ అవ్వడం జరిగింది. ఈ రాజపత్రం ఎప్పుడు జారీ అయినది అని అంటే జనవరి 4, 2025న ఇది జారీ అవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే చట్టానికి సంబంధించి భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ 2025 యాక్ట్ అనేది ఎప్పుడు అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ అయింది, అలాగే ఎప్పుడు ఆమోదం పొందింది, దీనికి సంబంధించి గవర్నర్ ఆమోదం ఎప్పుడు లభించింది, రాజపత్రం ఎప్పుడు వచ్చింది, గెజిట్ ఎప్పుడు వచ్చింది అనేటువంటి అంశాలను మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగిన, మరి భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ చట్టం అమలవుతుందా లేదా అని చెప్పేసి, ఇంకా అమలు కావడం లేదు, అమల్లోకి రాలేదు. సో ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి రావాల్సి ఉండే అంటే వాస్తవానికి మార్చి 30న ఈ చట్టం అమల్లోకి రావాల్సి ఉండే 2025 ఉగాది రోజున. కానీ ఇప్పుడు ఈ రోజునే ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంది. సో అందుకు గాను భూభారతి చట్టం అమలు ఏదైతే ఉన్నదో దీనిని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురానున్నారు అని అంటే ఏప్రిల్ 1st వీక్ నుంచి ఇది అమల్లోకి వస్తూ ఉంది. ఏప్రిల్ 1st వీక్ ఏ డేట్ అయినా కూడా అమల్లోకి రావచ్చు.